హాయ్ అండి. టుడే రెసిపీ వచ్చి చింతకాయ పప్పుచారు అండి. టేస్టీ బాగుందండి. ఫస్ట్ పప్పుని చింతకాయని మంచిగా వాష్ చేసుకొని కుక్కర్లో ఉడికించుకోవాలండి. ఉడికించినాక ఎందుకు వేరుగా ఉడికించుకోవడం అనేసి నేను చింతకాయలు కూడా ఇందులో పెట్టి కుక్కర్లో పెట్టి ఒక 3 విజిల్స్ ఇచ్చేసానండి. 3 విజిల్స్ వచ్చాక పప్పు అయితే మంచిగా ఉడికిపోయిందండి. ఈ చింతకాయలు కూడా బాగా ఉడికిపోయాయండి. వీటిని సపరేట్ చేసుకొని చింతకాయలు అయితే మాత్రం మనము మంచిగా స్మాష్ చేసి దానికి పులుపునైతే తీసుకోవాలండి. పప్పు అలా గడ్డితో కలిపితే పప్పు అయితే మంచిగా స్మాష్ అయిపోద్దండి. అందులోనే నేను టమాటా యాడ్ చేశానండి. చూడండి, చింతకాయని ఇలా మనము స్మాష్ చేసుకొని కావాల్సినంత వాటర్ వేసుకొని ఈ పులుపు అనేది తీసుకోవాలండి. ఈ చింతకాయ గుజ్జంట పైకి తీసేసి ఆ పులుపు వచ్చి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి ఈ పప్పులను. అలా నేను 2 టైమ్స్ యాడ్ చేసుకోనండి. యాడ్ చేసుకున్నాక మంచిగా కలిపి పెట్టుకొని టేస్ట్ తగ్గట్టు సాల్ట్, పసుపు, కారం యాడ్ చేసుకొని పప్పును అనేది మంచిగా మరిగించుకోవాలండి. మరిగించుకున్నాక కళాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని పోపులు యాడ్ చేసుకొని పోపు మంచిగా ఫ్రై అయినాక ఈ పప్పును అనేది తాలింపు పెట్టడమేనండి. నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.